ప్రైజ్ ద లార్డ్. నేటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము వరకు. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన ఈ వాక్య లేఖనమును మన వినికిడిలో దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, ఈ ఉదయమున మీరు మాకిచ్చిన ఈ వాక్య ధ్యానమును అయా మా కొరకు దీవించుమని, ఈ వాక్యములో నుండి కొన్ని సత్యాలు మేము నేర్చుకొనుటకు మీ కృపను తోడుగా ఉంచి మీరే మాకు నేర్పించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానాంశములో దేవుడు మనకిచ్చినటువంటి ధ్యానమును మనము ఈ రోజున చేద్దాము. ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల ఆ 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కొరకు అతడు వెదకడా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, తప్పిపోయినటువంటి గొర్రె మానవునికి ఈ లోకములో రక్షింపబడకుండా, నిజమైన దేవుడు ఎవరో గుర్తించకుండా, సత్యమైనటువంటి వాక్కును వారు గుర్తించకుండా అజ్ఞానంతో తిరుగుతున్నటువంటి మనిషిని పోలి ఉన్నది. అట్లాంటి వారు ఈ లోకములో అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయట. ఆ గొర్రెలు కొండకు తోలుకెళ్ళినప్పుడు ఆ కొండ మీద తప్పిపోయినట. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ 99 గొర్రెలను ఆ కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కోసము ఆ మనుష్యుడు ఏ రీతిగా వెతుకుతాడో, ఈ లోకములో రక్షణ లేకుండా, ఈ లోకములో స్వస్థత లేకుండా, ఈ లోకములో దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా తిరుగుతున్నటువంటి మానవుల కొరకై ఆయన అనేక సంవత్సరముల నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెల గొప్ప కాపరి. ఆయన గొర్రెలకు మంచి కాపరి. తన గొర్రెలకు మంచి ఆహారమును ఆయన ఇస్తాడు. గొర్రెలు చెదిరిపోకుండా కాపాడగలిగేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అట్లాంటి గొర్రెల కాపరి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసయ్యను తెలుసుకోకుండా ఎంతకాలము నీవు ఈ లోకముతో తిరుగుతావు? ఈ లోకముతో తిరుగుతూ కొండల తట్టు నీ కనులెత్తుతావు. కొండల వైపు నీ చేతులు చాచుచున్నావెందుకు? కొండల వైపు చేతులెత్తితే నీకు సహాయం వస్తుందా? ఎప్పుడైనా ఆలోచించావా? గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన 2 చేతులు చాచి నీ కొరకై ఆయన వేచి ఉన్నాడు. ఎంతకాలము నీవు తప్పిపోయిన గొర్రె వలె కొండల తట్టు, గుట్టల తట్టు తిరుగుతావు? నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెల గొప్ప కాపరి. మానవునిగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉండగా, ప్రతిసారి మనము తప్పిపోతూ ఉండగా, ఆయన తన స్వంత రక్తము చేత మనలను కాచుకుంటూ ఉన్నాడు. తన స్వంత రక్తమును కార్చి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆ ఉచితంగా ఇచ్చేటువంటి ఆ రక్షణను విడిచిపెట్టి డబ్బులు హెచ్చించి, ధనమును హెచ్చించి, మరి ఆ కనబడినటువంటి ఆ దేవుని వెదకటానికి నీవు కొండల తట్టు, గుట్టల తట్టు ఎందుకు పరిగెడుతున్నావు? నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైనా ఆలోచించావా? డబ్బులిచ్చి దర్శనమిచ్చేటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? మన డబ్బు తీసుకొని మనకు దర్శనమిస్తే అట్లాంటి వారు దేవుళ్ళు ఎలా అవుతారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉచితముగా నీ యొద్దకు వస్తాను,
నీవు పిలిస్తే పలుకుతాను, నీవు రమ్మంటే నీ హృదయంలోనికి వస్తాను అనేటువంటి వాడిని విడిచిపెట్టేసి నీకున్నటువంటి ధనమును వెచ్చించి నీవు దర్శించడానికి వెళ్ళటం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? నా ప్రియ దేవుని జనాంగమా, ఎంతకాలము నీవు తప్పి తిరుగుతావు? ఇదిగో ఒక మనుష్యునికి ఉన్నటువంటి కేవలం 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతేనే దానిని వెతకటానికి అతను ప్రయాసపడతాడు కదా. నా ప్రియ దేవుని జనాంగం, ఆలోచన చేయండి. ఈ లోకములో 100 మందిలో ఒక్కడు కూడా నశించిపోవటము ఆ పరమందున్నటువంటి దేవునికి ఇష్టం లేదండి. అందుకనే ఆయన రాకట ఆలస్యం అవుతా ఉంది. ఇంకెప్పుడు వస్తాడండి, ఇక రాడు అనేటువంటి మూర్ఖులకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వస్తే నీవు సస్తావు. ఎందుకో తెలుసా? నీకు రక్షణ లేకుండా ఆయన వచ్చేస్తే నీవు విడవబడతావు. విడవబడిన వారందరికీ ఆ నరకమైనటువంటి ఆ మహా అగ్నిగుండము కాచుకుని ఉంది. నా ప్రియ దేవుని జనాంగమ, యేసయ్య మంచి గొర్రెల కాపరి కదూ, గొప్ప కాపరి కదూ. ఆయన కాపరిలో నీవున్నట్లయితే, ఆయన చేతి కింద నీవున్నట్లయితే నీకు రక్షణ ఉంటుంది. తప్పిపోయేటువంటి గుణం నీలో నుండి తీసివేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి, దేవాది దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలు ఏంటో తెలుసా? ఒక్కడు కూడా నశించటం ఆయనకు ఇష్టం లేదు. ఆయనకున్నటువంటి గుణలక్షణాలు ఎంత శ్రేష్టమైనవో మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాము. ఇదే విషయాన్ని లోకభక్తుడు కూడా వ్రాస్తూ అంటాడు కదా, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అని లోకభక్తుడు కూడా వ్రాశాడు. 4 సువార్తలు కూడా గాస్పల్, దేవుని సువార్తను ప్రకటించుటలో ఒకటికి విరుద్ధముగా ఉండదండి. అన్నీ సాదృశ్యముగా వ్రాయబడినటువంటి సత్యవాక్కులు. అందుకే బైబిల్ సత్యమైనది, పరిశుద్ధమైనది. నా ప్రియ దేవుని జనాంగమ, మనము నశించుట ఆయనకు ఎంత మాత్రమును ఇష్టము లేదు. ఆ దేవాది దేవుడు మరి 1000 సంవత్సరాల కంటే ముందే ఆయన తన గ్రంథములో లిఖింపచేశాడు. ఏమిటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి రక్షించను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమ, దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళిక ఏమిటో తెలుసా? తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతకున్నట్లుగా నేను నా గొర్రెలను వెతుకుతాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది ఇప్పుడు రాసినటువంటి మాట కాదండి. నీవు పుట్టకముందే అనేక సంవత్సరముల క్రితమే దేవుడు నీ కోసము ఆయన వ్రాసి ఉంచాడు. తన గొర్రెలు, తన పిల్లలైనటువంటి వారు ఎవరైనా సరే తప్పిపోతే వారిని వెదికి చీకటి గల మబ్బు దినమందు అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయినా అక్కడక్కడి నుండి వాటిని నేను తోలుకొని వస్తాను, వాటిని రక్షిస్తాననేటువంటి మనసు కలిగిన వాడు. దేవుడు ఎంత గొప్ప మనసు కలిగిన వాడండి. గొర్రెల కాపరులు ఏ రీతిగా వెతుకుతారో నేను నా పిల్లలను ఆ రీతిగా వెతుకుతాను. చెదిరిపోయినటువంటి వారిని మరలా తన సన్నిధికి ఆయన తెచ్చుకుంటాను అని మనస్సు కలిగినటువంటి దేవుడు చెప్తా ఉన్నాడండి. గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి దేవుడు మనకు పైన ఉన్నాడు. నా ప్రియ దేవుని చిన్నంగా ఆలోచన చేయండి. అలాగుననే నా ప్రియ దేవుని చిన్నగమ ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకుని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. నా ప్రియ దేవుని జనాంగమ, ఈ వాక్య భాగములో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు వారు త్రోవ తప్పారో తెలుసా అండి? వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకుని పోయి
వారిని త్రోవ తప్పించిరి. కొంతమంది కాపరులు ఈ లోకములో వ్యర్థమైన వాటి మీద మనుష్యులను, వారి మీద లేనిపోయినటువంటి ఆచారాలను వారి మీద రుద్ది, ఆచారాన్ని తప్పకుండా పాటించాలని వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వారిని కొండల తట్టు తిప్పుతూ వారి పబ్బాన్ని గడుపుకుంటూ ఉన్నారు. నేటి దినాన మనం ఆలోచన చేసినట్లయితే అనేక మంది కాపరులు, అనేక మంది ఈ కాపరి మంచి కాపరి కాదు. ఈ కాపరి కొండల మీద దేవుడున్నాడని, కొండల మీద దర్శనముందని, కొండల తట్టు చూడమని ప్రజలను ప్రేరేపిస్తున్నటువంటి దుష్ట హృదయం కలిగినటువంటి, రక్షణ లేనటువంటి, నిజ దేవుడిని ఎరిగినటువంటి కాపరి ఏం చేస్తాడో తెలుసా? తన గొర్రెలను కొండల మీదకి తీసుకుని పోయి వారిని త్రోవ తప్పిస్తాడటండి. అట్లాంటి కాపరి మాట విన్నటువంటి ప్రజలు తాము ఎక్కడమైతే ఎక్కారు, కానీ దిగవలసినటువంటి చోటు వారు మరిచిపోయారు, త్రోవ తప్పిపోయారు. అట్లాంటి త్రోవ తప్పినటువంటి తన గొర్రెలను ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రియ దేవుని జనాంగమా, ఆ మహాదేవుని యొక్క గొప్ప హృదయం ఎంత మంచి హృదయం అండి. చెడ్డ కాపరి తన గొర్రెలను కొండల మీదకి తీసుకుని పోయి దారి తప్పిస్తే, ఆ దారి తప్పినటువంటి తన గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించి, వాటికి రక్షణ దయచేసి, వాటిని సంరక్షించి క్షేమముగా తమ మార్గంలో మరలా వారిని తోలుకొని వస్తానని ఆ గొప్ప దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు కూడా అజ్ఞానంతో ఉన్నటువంటి జనాంగం ఇదిగో ఆ కొండ మీదకు, ఈ గుట్ట మీదకు తమ ధనాన్ని హెచ్చించి మరి వెళ్తూ ఉన్నారు. ఇది వ్యర్థము అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, రక్షించగలిగినటువంటి దేవుడు తన గొర్రెల మీద గొర్రెల గొప్ప కాపరి అయి ఉన్నటువంటి వాడు, రక్షించగలిసినటువంటి వాడు నీ దగ్గర ఆశించి తన దగ్గరికి రప్పించుకోవటం ఏంటండి? అది ఎంతవరకు మంచిది? ఒక్కసారైనా ఆలోచన చేయరా? నీ ధనాన్ని హెచ్చించి నా దగ్గరికి రమ్మని దేవుడు చెప్తాడా? అట్లాంటి వారు దేవుళ్ళు అవుతారా? నా ప్రియ దేవుని జనాంగమా, త్రోవ తప్పినటువంటి తన జనాంగాన్ని, త్రోవ తప్పినటువంటి తన గొర్రెలు నశించిపోకుండా ఆయన తన సొంత మార్గంలోనే, ఏ మార్గంలో అయితే వారు వెళ్ళారో అదే మార్గంలో వారు వెళ్ళుటకు త్రోవ చెప్పేటువంటి వాని దగ్గరికి రాకుండా ఎంతకాలమో వ్యర్థమైనటువంటి త్రోవల గుండా నీవు పరిగెడతావు? అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు మనకు ఒకరున్నారని ఆయనను ఎంతకాలము నీవు గుర్తించకుండా వ్యర్థమైనటువంటి జీవితం జీవిస్తావు? నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క మనసు ఎంత గొప్పదండి. కొండల మీద నీవు త్రోవ తప్పితే, ఆ కొండల మీద నుండి నీవు దిగవలసిన చోటు నీవు మరచిపోతే, దేవుడు నీకు సహాయం చేసి మరలా నీ ఇంటికి నిన్ను రప్పిస్తూ ఉన్నాడే. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 6వ వచనములు అంటాడు కదా, నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. ఆలోచన చేశారండి? తప్పిపోయినటువంటి గొర్రెలు, మరి చెడ్డ కాపరి చేతికుందన్నటువంటి గొర్రెలు ఏం చేస్తున్నాయంటండి? పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒకడనూ లేడు. అవి చెదరిపోయి అటు ఇటు తిరుగుచున్న కొండల మీద, ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నాను. వాటిని భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి పట్టించుకునేటువంటి వాడు ఒకడునూ లేడని చెప్పి దేవుడు ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ఆ ప్రియ దేవుని జనాంగమా, అట్లాంటి భూమి అందంతటను చెదిరిపోయినటువంటి తన గొర్రెలను వెదకుటకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకు రక్షకునిగా, గొర్రెల గొప్ప కాపరిగా మనకు అనుగ్రహించాడండి. నా ప్రియ దేవుని జనాంగం, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చిందే నిన్ను రక్షించడానికి. నీవు చెదిరిపోయి ఉండగా, కొండల మీద తిరుగులాడుచుండగా, ఎత్తైన ప్రతి స్థలం మీదకి వెళ్ళి ఏదో లభిస్తుందని నీవు ఆశిస్తూ ఉండగా, అది నీకు
అది నీకు అందకపోగా నీవు ఎంతో ప్రయాసపడుతున్నావు. ఆ వెళ్ళి వచ్చు ప్రయత్నములలో తమ తమ ప్రాణాలను పోగొట్టుకున్న వారు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనాంగం ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆ గొప్ప దేవుడిని విడిచిపెట్టి వ్యర్థముగా నీవు ఈ భూమి అందంతటా నీవు చెదిరిపోతున్నావు. ఆలోచన చేయి. అలాగనని యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనములు అంటాడు కదా, తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే ఇంకను ఇన్ని చేసిన మాట విననటువంటి ఆ గొర్రెలు ఏవైతే ఉన్నావో క్రొవ్వినటువంటి వాటిని బలము గలదు నాకని చెప్పి ఆ మహాదేవుని మాటను వినని వాటికి శిక్ష ఆయన మేత పెట్టి లయపరచదని అంటున్నాడు దేవుడు. ఎంత కరుణ చూపినా, ఎంతగా నీ మీద కృప చూపినా, నీ మీద కనికరం చూపినా వినకపోతే, క్రొవ్విన మనసు నీకుంటే, బలముందని చెప్పి విర్రవీగితే ఆయన ఏం చేస్తాడంటో తెలుసండి? శిక్ష అని మేత పెట్టి నిన్ను లయపరుస్తాడు. అట్లాంటి పరిస్థితిని నీవు తెచ్చుకోవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, తప్పిపోయిన దానిని నేను వెదకుతాను. ఎవ్వరు తప్పిపోయినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నీవు తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? ఏ మార్గంలో నీవు తప్పిపోయావో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. తోలివేసిన దానిని మరలా తోలుకుని వస్తాడు. నీవు ఒకవేళ వెలివేయబడ్డావా? నీవు అందరి చేత నీవు విడిచిపెట్టబడ్డావా? నీవు అందరికీ దూరమైపోయావా? అయినప్పటికీ నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ గొప్ప దేవుడు, గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి ఆ గొప్ప దేవుడు నిన్ను మరలా తోలుకుని వస్తానంటున్నాడు. గాయం కలిగిందా? ఒకవేళ నీకు ఈ ప్రయాణంలో ఒకవేళ నీకు గాయాలు తగిలినాయా? ఆయనే నీకు కడతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. గాయపడిన నీ గాయములను కడతాను అంటున్నాడు. ఎంత గొప్పవాడండి దేవుడు. నా దగ్గరకు రమ్మని పిలిస్తే వచ్చేటువంటి వానిని విడిచిపెట్టి నీవే నీ ధనమును హెచ్చించి ఎందుకు నీ ధనమును వ్యర్థపరుచుకుంటావు? ఒకవేళ నీవు ధనమును హెచ్చించి ప్రయాసపడినా ఒకవేళ నీకు కనిపిస్తాడా అంటే, అనంత కోటి సూర్య తేజస్సుల కంటే తేజస్సు కలిగినటువంటి ఆ గొప్ప స్వరూపమును నీవు చూడగలవా? చూస్తే సస్తావు కదూ. ఆయన కోటి సూర్యుల తేజని కంటే, కోటి సూర్యుల కాంతి కంటే తేజోమయుడు ఆ దేవాది దేవుడు. ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క స్వరాన్ని, ఆయన మాటను మనకు గ్రంథ రూపంలో ఇస్తే దీన్ని విడిచిపెట్టి వ్యర్థమైన వాటి తట్టు ఎందుకు తిరుగుతావు? దేవుడు నిన్ను వెతుకుతానంటున్నాడు. నీకు గాయం కలిగితే నీకు కడతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అయితే నీవు క్రొవ్వి బలముందని చెప్పి విర్రవీగావా? నిన్ను లయం చేయటానికి కూడా ఆయన వెనకాడడండి. జాగ్రత్త అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, భక్తుడైనటువంటి దావీదు గారు అన్నాడు కదా, దావీదు గారు ఈ రీతిగా అన్నారు. 119వ కీర్తన 176వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదకి పట్టుకునము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాదు. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తినయ్యా, నీ సేవకుని వెతికి పట్టుకో అని దేవుడిని అడిగినప్పుడు యేసయ్య దేవుడు ఆయనను పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు ఆయనను పట్టుకున్నాడు దేవుడు తెలుసా? దావీదు భక్తుడు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను మరిచేటువంటి వాడు కాదు. ఆయన ఆజ్ఞలను పాటించినటువంటి గొప్ప రాజు దావీదు భక్తుడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన ఆజ్ఞలను మరవకుండా ఉంటే ఆయన గొప్ప కాపరి అయినటువంటి ఆ గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి చేతి కింద మనము నిత్యము ఉండగలము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా, యోహాను సువార్త 10:11లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును.
యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి చేసింది అదేనండి. తన గొర్రెలు చెదిరిపోయి ఉండగా, తన గొర్రెలు ఎప్పుడైతే తన మాట వినకుండా తన త్రోవను తప్పి తిరిగినప్పుడు ఆ గొర్రెలన్నిటినీ మరలా తన దొడ్డిలోనికి తెచ్చుకుని, ఒకవేళ అపాయం వచ్చినా తన ప్రాణాన్ని పెట్టి వాటిని రక్షిస్తానని దేవుడు చెప్పేటటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఎవరండి ఈ లోకములో నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? నిన్ను రక్షించటానికి తన సొంత ప్రాణాన్ని ధారపోసిన వారు, తన సొంత రక్తాన్ని ధారపోసిన వారు ఉన్నారా? మన కుటుంబంలో ఉన్నవారే, మన రక్త సంబంధే మనకు ప్రాణం పోతే మన ప్రాణాన్ని నిలబెట్టలేరే? అట్లాంటి దుర్బలమైనటువంటి బ్రతుకులో ఉన్నటువంటి మన కొరకు, ఈ లోకమైనటువంటి పాపంలో కూరుకుపోయిన మన కొరకు ఆయన పరలోకము నుండి దేవాది దేవుడై ఉండి కూడా తన దైవత్వమును విడిచిపెట్టి మనుష్య రూపుగా ఈ లోకంలోనికి వచ్చి మన స్వరూపమును ధరించి మన కొరకు ఈ లోకములో అనేక శ్రమలు కష్టాలను ఓర్చి మనలను సన్మార్గంలో నడవమని తను మాదిరి ఉంచి వెళ్ళినటువంటి, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ దేవాది దేవుని యొక్క ఆ గొప్ప నామాన్ని ఎందుకు నీవు తెలుసుకోలేకపోతున్నావు? నీవు తెలుసుకోకుండా నిన్ను అడ్డుకుంటున్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డ కాపరుల మాటలు ఎంతకాలము నీవు వింటావు? ఒకసారి ఆలోచన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ 100 గొర్రెలలో ఒక్కటి తప్పిపోయినప్పుడు, దానిని కనుగొన్నప్పుడు ఆ మనుషునికి కలిగేటువంటి సంతోషము అంతా ఇంత కాదంటండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీ నీ కొరకు ఆయన వేచి ఉన్నాడు. నీవు తప్పిపోతున్నావని, నీవు ఎంతకాలము తప్పిపోతావని, నీవు తప్పిపోయినా నిన్ను రక్షించడానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నిన్ను ఎప్పటికైనా తన దొడ్డిలోనికి తోలుకుని వచ్చడానికి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు. నీవు దొరికినప్పుడు ఆయనకి ఎంతో సంతోషం అంట తెలుసండి. ఒక్క గొర్రెను గుర్చి ఒక్క విశ్వాసి 100 మంది విశ్వాసుల కంటే ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంటండి. నా ప్రియ దేవుని జనాంగం, ఎంత గొప్ప రక్షణ అండి దేవుడు మనకిచ్చింది. అట్లాంటి దేవునిని విడిచిపెట్టి ఎంతకాలం నీవు ఈ లోకంలో తిరుగులాడుతావు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనం ఆయన మాట వినటం లేదు. ఎప్పుడైతే గొర్రెలు తన సొంత కాపరి మాట వింటాయో అవి దారి తప్పటానికి అవకాశమే లేదండి. ఎప్పుడు దారి తప్పుతాయో తెలుసా? కాపరి మాట వినకుండా ప్రక్క మాటలు వింటున్నావు కదూ, తప్పకుండా నీవు దారి తొలగిపోతావు. కాబట్టి దేవుడు తన 2 చేతులు చాచి గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎంతకాలము తప్పి తిరుగుతావు? ఆయన చేతులు చాచి నేను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ మంచి గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి చేతుల్లోనికి వస్తావా? ఆయన ఆజ్ఞలను పాటించి రక్షణ అనేటువంటి ఆ గొప్ప బహుమానమును పొందుకో. యేసయ్య నీ కొరకే వేచి ఉన్నాడు. నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజున దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడైనా నీవు మారు మనసు పొంది నిజమైన దేవుడిని నీవు స్వీకరించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, ప్రేమగల దేవా, మా గొర్రెల గొప్ప కాపరి, మీకు స్తోత్రాలు నాయన. నీవు మాకు మంచి కాపరిగా ఉండబట్టే ఈ క్షణం వరకు మేము సజీవులుగా ఉన్నాము తండ్రి. అయా, నీ గొప్ప ప్రేమ, నీ అనంతమైన ప్రేమ మా మీద చూపుచున్నందుకే ఈ క్షణం వరకు మేము జీవముతో ఉన్నాము నాయన. అట్లాంటి జీవమును దయచేసినటువంటి మిమ్మలను ఎరగకుండా అయా, ఇదిగో ఈ లోకములో త్రోవ తప్పిన గొర్రెల వలె అయా ఈ లోకములో తిరుగుతూ ఉన్నారు నాయన. కొండకు వారు తిరుగుతూ తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ, త్రోవ తప్పిన నీ గొర్రెలన్నిటినీ నీవు రక్షించుకోవాలని ఆశ కలిగి ఉన్నావు. ఈరోజు నీ ఆశను మాకు తెలియచేసి ఉన్నావు నాయన. ఇదిగో మీ ఆశను గుర్తించకుండా, మీ కోరికను నాయన తీర్చకుండా వ్యర్థముగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజే
నైనా తప్పిపోయి తిరుగుతున్నటువంటి త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి ఆ గొర్రెను నైనా నీవు వెదకి రక్షించటానికే నీ కన్నులు నైనా వెదుకుచూ ఉండగా నీ కన్నుల ఎదుట వారు పడినట్లుగా సహాయం దయచేయమని. ఏ గొర్రె అయితే తప్పి తిరుగుతూ ఉందో, నశించిపోతూ ఉందో నైనా అట్టి గొర్రెను పట్టుకొని దానికి కట్టుకట్టి నీవు అయా దానిని సంరక్షిస్తానని సెలవిస్తూ ఉన్నావు. అట్లాంటి దారి తప్పిన గొర్రెలన్నిటినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఈరోజే నాయన నీ దొడ్డిలోనికి వచ్చుటకు వాటికి మనసును అనుగ్రహించమని, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవని, కరుణా సంపన్నుడవని, మంచి గొర్రెల కాపరివని ఈ రోజునే వారు గుర్తించి అయా నీ రక్షణ భాగ్యమును పొందుకునే భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాను. నీవు ఈ లోకంలో నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చావని, నీవు మాట్లాడే దేవుడు అని, కొండల మీద గుట్టల మీద దర్శనమిచ్చేవాడవు కాదని అయా ఈ రోజున నీ బిడ్డలు తెలుసుకుని అయా ఇదిగో తండ్రి ఉచితంగా ఇచ్చేటువంటి రక్షణను వారు పొందుకోవడానికి కృప చూపమని ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానాంశము అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పును కలుగు చేసి అయా సత్యవంతుడవైన దేవుడవు నీవేనని, పరిశుద్ధుడవైన దేవుడవు నీవేనని, మాట్లాడే దేవుడవని, పిలిస్తే పలికే దేవుడవు నీవేనని ఈ రోజైనా వారు గుర్తించి వారి మనసులలోనికి మిమ్మల్ని ఆహ్వానించే భాగ్యం అనుగ్రహించమని, వారి మనసులలో అయా నూతనమైనటువంటి విశ్వాసమును పుట్టించమని అడుగుచున్నాను. ఈ ఉదయమున మీరు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ సమయమున ఎందరైతే రోగశయ్యల మీద ఉన్నారో, రోగ పడకల మీద ఉన్నారో తండ్రి, రోగముల చేత శ్రమలనేటువంటి అయా బాధల చేత ఎంతో కృంగి ఉన్నారు నాయన. అట్లాంటి వారిని మీరు దర్శించమని అడుగుతున్నాను. వారి శ్రమలో నుండి వారిని విడిపించండి. ఒకవేళ వేదన చేత వారి కృంగి ఉన్నారేమో నాయన, కృంగిన స్థితిలో నుండి వారిని లేవనెత్తండి తండ్రి. మీరు రక్షించే హస్తము, మీ హస్తము కురచకాలేదనైనా రక్షించడానికే మీరు ఉన్నారు తండ్రి. అట్లాంటి మీ అందు వారి విశ్వాసం నుంచి అడుగుతూ ఉండగా వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చమని అడుగుచున్నాను. ఈ లోకంలో తండ్రి వ్యర్థముగా మా జీవితాన్ని గడపకుండా ఇప్పుడైనాను మారు మనసు పొంది నీ అందు విశ్వాసం ఉంచే భాగ్యం వారికి అనుగ్రహించమని, ఇదిగో ధనము చేతనైనా మదించబడి నైనా దేవునిని ఎరుగక తిరుగుతున్నటువంటి ధనవంతులైన వారిని మీ చేతులకు అప్పగిస్తాను. వారి ఆత్మలు రక్షించిన ఆయన అయా ఇదిగో మీరు అక్కడ దినములలో అయా సంఘం ఎత్తబడుతూ ఉండగానైనా విడవబడేటువంటి నైనా ఆ గుంపులో ఉండకుండా నైనా ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా నైనా ధనవంతులకు ఇదిగో తండ్రి ధన సమృద్ధి చేత మదించిన వారికి మీరు ఆలోచన పుట్టించమని, ఈ లోకంలో ఏది కూడా నైనా శాశ్వతము కాదని, నిత్య రాజ్యమే శాశ్వతమని వారు తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, తన పొరుగు వారికి సహాయం చేసేటువంటి మనసు వారికి అనుగ్రహించమని అయా అలాంటి వారందరిని వారి ఆత్మను రక్షించి నీవే మహిమ పొందుకోమని అడుగుచున్నాను. అయా త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి ఇది యవన స్త్రీలను నైనా మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. యవన కాలం ముందు మీ కాడి మోయట వారికి క్షేమకరము. అట్లాంటి విషయమును వారు గుర్తించి వారునైనా వారునైనా నీ సువార్త పనిలో వారిని పనిముట్టులుగా వాడుకొనమని అడుగుచున్నాను. ఇదిగో పరీక్షలు వ్రాస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. మంచి జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించి నైనా మంచిగా వారు ఎగ్జామ్స్ రాయడానికి కృప చూపమని అడుగుచున్నాను. తండ్రి ఈ రోజున మేము చేయు పనులన్నిటి మీద, మా ప్రయాణములలో సమస్తము వాటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, మాకు కావలసిన ఆశీర్వాదాలు ఈ దినమంతా మీరు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని గొర్రెల గొప్ప కాపరి అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.